హలో ఎవరీవన్. ఐబొమ్మ రవి అరెస్ట్. ఇప్పుడు శివాజీ గారు కొన్ని హాట్ కామెంట్స్ అయితే చేశారు. వాటి మీద మీ ఒపీనియన్ ఒకసారి కామెంట్ చేసేయండి. ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, ఈ కామెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? శివాజీ గారు ముక్కుసూటి మనిషి, వాస్తవం మాట్లాడారు ఆయన. ఎందుకంటే ప్రస్తుతానికి వినిపిస్తున్న విమర్శ ఏంటంటే చాలామంది అంటే ఒక ₹200 ₹150 కొనుక్కొని టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్ళి చూడలేని వాళ్ళకి ఈ ఐబొమ్మ రవి ఒక ఆరాధ్యుడు అని చెప్పాలి. ఎందుకంటే సింపుల్గా ఫోన్ నుండి చూసుకునేవాడుగా. ఇప్పుడు డైలీ లేబర్ కానీ కూలీనాలి చేసుకునే వాళ్ళు సాయంత్రం ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ మెయింటైన్ చేస్తున్నారు. పైగా డేటా కూడా ఒకప్పుడు ఒక 1 GB కొనాలంటే ₹1000 అనేది ఇప్పుడు ₹300 పెడితే సో నెలంతటికి సరిపడే జీబీ వస్తుంది. సో అట్లాగా డేటా కొనేసుకొని ఫోన్లో అన్నీ చూసుకొని చక్కగా అది. ఎందుకంటే క్లారిటీ సరిగ్గా లేకపోయినా బిగ్ స్క్రీన్ది కాస్త ఇంత చిన్న ఫోన్ స్క్రీన్లో చూసేసరికి ఓ మోస్తరు క్లారిటీగా అనిపిస్తుంది సామాన్యుడికి. సో వాడు దాంతో తృప్తి పడుతున్నాడు. అమ్మా ఇవాళ నాకు 200 మిగిలేలే. పైపెచ్చు థియేటర్కి వెళ్ళడానికి ఒక ట్రాన్స్పోర్ట్ ఖర్చు, అక్కడ మళ్ళీ టికెట్ ఖర్చు, ఇంటర్వెల్లో స్నాక్స్ ఖర్చు, బండి మీద వెళ్తే ఒక బండి పార్క్ చేస్తే బండికి పార్కింగ్ కూడా మినిమం ₹20. ఇవన్నీ లెక్కేసుకుని వాడు దగ్గర దగ్గర ₹300-400 అవుతుంది ఒక మనిషికి. అవసరమా? సరేలే ఇక్కడ ఇలా చూసేసుకుందాం, లేదంటే 2 రోజులు ఆగుదాం, ఓటీటీకి వచ్చేస్తుందిలే అనే ధోరణిలో ఉన్నారు. థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళు ఎవరంటే బాగా సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, యువత, చదువుకుంటున్న వాళ్ళు, లేదంటే అప్పుడే రిలీవ్ అయ్యి జాబ్స్ చేసుకుంటున్నారు, అంటే మ్యారేజ్ అవ్వకుండా ఉండి జాబ్ చేసుకునే లాంటి వాళ్ళు ఎక్కువగా సినిమాకి ఎంటర్టైన్మెంట్గా చూస్తారు. ఇకపోతే ఏ క్లాస్ సెంటర్లో ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఉంటాయి. బీసీ సెంటర్లోకి వెళ్తే ద వన్ అండ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఈజ్ సినిమా. సగటు ప్రేక్షకుడికి ఎంటర్టైన్మెంట్ ఏమంటే సినిమా. ఇప్పుడంటే ఇంక ఫోన్లు టీవీలు విస్తృతంగా వచ్చేసే కానీ ఇంకా కొంచెం ఒకసారి 2000 నుంచి బ్యాక్ వెళ్తే కంపల్సరీ సినిమా ఒకటే ఆప్షన్ ఉండేది ఎంటర్టైన్మెంట్. ఒక కుటుంబంతో సరదాగా బయటకు వెళ్ళాలన్నా సినిమాకి వెళ్ళడమే. సంక్రాంతికి దసరాకి సినిమాలు ఎన్ని రిలీజ్ అయితే అంత పండగ. అలా ఉండే పరిస్థితిని ఇట్లా రేట్లు పెరగడము, బడ్జెట్లు కూడా పెరగడం వల్ల బడ్జెట్కి మ్యాచ్ చేయాలంటే వీళ్ళు టికెట్లు పెంచడము, ఇవన్నీ ప్రపోర్షనేట్గా జరిగాయి. సో ఇప్పుడు శివాజీ గారు అనేది ఏంటంటే ఆయన ఇంత మేధస్సుని, ఇంత టెక్నాలజీని ఇదా కాకుండా ఇంక దేనికైనా వాడుంటే బాగుండేది కదా, దేశ భవిష్యత్తు కోసం వాడితే బాగుండేది కదా అనేది ఆయన అభిప్రాయం. అది వాస్తవమే. కానీ దేశ భవిష్యత్తు కోసం వాడాలి అని అంటే మనలో మారాల్సి, మళ్ళీ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే మారాల్సింది మళ్ళీ ప్రజలే. ఇప్పుడు శంకర్ గారు ఉన్నారు, దర్శకుడు శంకర్. ఏది రోబో, భారతీయుడు లాంటి అద్భుత చిత్రాలు, అపరిచితుడు లాంటి అద్భుత సినిమాలు తీసిన శంకర్ గారు నిజంగా చాలా కష్టపడి చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటే ఆయనకి రిజర్వేషన్ లేదనో లేదంటే ఇతర కారణాల వల్ల డొనేషన్ కట్టలేక ఆ రోజుల్లో, అంటే ఆల్మోస్ట్ ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ ఆయన ఫీజు కట్టలేక చదువుకోవడానికి అప్పట్లో 5,000-6,000 కట్టమన్నారట. ఒక సాధారణ కుటుంబం నుంచి వ్యక్తి వాళ్ళ తండ్రి కట్టలేకపోయేసరికి ఆయన చదువుకోలేకపోయాడు, సినిమాల వైపు డైవర్ట్ అయ్యాడు. మేబీ అలా చదువుకుంటే ఏదో ఉద్యోగం చేస్తే ఎవరికి తెలిసేవాడికి ఏదో శంకర్ గారు ఇప్పుడు అద్భుతమైన శంకర్గా పేరు తెచ్చుకున్నారు సినిమాల వల్ల. సో ఆయన సినిమాలో ప్రతిదీ కరప్షన్ మీదే ఉంటుంది. మేబీ ఐబొమ్మ రవి కూడా అంత మేధస్సు ఉన్నవాడేమో, సరైన అవకాశాలు చదువుకోవడానికో లేదంటే ఉద్యోగం చేయడానికో రాకపోవడం వల్ల ఇట్లా డైవర్ట్ అయ్యాడేమో. ఎక్కడైనా అల్టిమేట్గా ఇదే మనీయే కదండి. ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించాలి అనుకునేవాడే ఉంటాడు ఎక్కువగా. బట్ అది సక్రమంలో సన్మార్గంలో పెట్టి సంపాదించేవాడు సెలబ్రిటీ అవుతాడు. లేదు ఎలాగైనా సంపాదించాలనుకున్నాడు ఇలాగా మన ఇమిడి రవి, ఐబొమ్మ రవిలాగా తయారవుతాడు. సో ఇట్లాగా ఎవరైతే అంత ఖర్చు పెట్టకుండా కుటుంబంతో వెళ్ళి చూడలేక ఇబ్బంది పడే వాళ్ళందరికీ ఆరాధ్యుడిగా అయిపోయాడుగా. అరే అరెస్ట్ అయిపోయాడా, ఇంకెంతకన్నా దారుణాలు చేసేవాళ్ళు ఉన్నారు కదా, బ్యాంకులను దోపిడీ చేసుకొని విదేశాలకు వెళ్ళి స్థిరపడే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేవాడు కూడా ఉన్నాడు. మీరు కింద ఐబొమ్మ రవిని అరెస్టు వ్యవహారంలో మీరు కింద కామెంట్స్ చూస్తే రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. మీకు ఒక విధంగా అలా అనిపించింది లేదా? సామాన్యుడికి చెక్ పెట్టేసరే సామాన్యుడు రేపొద్దు సినిమా చూడాలంటే కష్టమేమో అనే ఆలోచనలో మీకు కలిగింది కదా. బట్ కాస్త కొస్త తప్పే కదా. ఎగ్జాక్ట్లీ అలా అనిపిస్తుంది. కానీ అరే ఒక వెర్షన్లో, ఇంకో వెర్షన్లో అరే ఎంతకన్నా దారుణాలు చేసిన వాళ్ళు లేరా? అవును, ఇంతకంటే చేసిన వాళ్ళు ఎప్పటి నుంచో చేసి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారుగా.
ఇప్పుడు మొన్న జరిగిందండి డాక్టర్లు ఏంటండి ప్రజలను ప్రాణాలు తీయడానికి సిద్ధపడడం ఏంటండి? ఒక్కసారి ఊహించుకుంటే ఎంత భయం వేస్తుంది చూడండి. అంటే నమ్మకూడదు ఇంకటువంటి వాళ్ళని అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నాం కదా. మరి అలాంటి వాళ్ళని అందరూ ఏం చేయాలి అసలు? మళ్ళీ భూమి బయట తిరగనివ్వకూడదు అటువంటి వాళ్ళని. తిరగనిస్తే మళ్ళీ అదే పని. ఇప్పుడు ఆల్రెడీ పరారీలో ఉన్నాడట ఎవడో డాక్టర్. వాడు ఎక్కడో లెఫ్టినెంట్ కమాండర్గా కూడా చేశాడు, పాకిస్తాన్లో చేశాడు, ఇండియాలో చేశాడు తెలియదు. అటువంటి వాడు మళ్ళీ ఇక్కడ ఎలా ఉద్యోగం ఇచ్చాడు తీసుకుంటారని ఎంతమంది ప్రేరేపించేస్తాడు? అటువంటి వాడిని మనం బతకనివ్వాలా? సొసైటీలో తిరగనివ్వాలా వద్దా? తిరగనివ్వకూడదు. సో ఇక్కడ ఏంటంటే ఒక లెసన్. ఇప్పుడు కమిషనర్ సజ్జనార్ గారు కూడా ఏం చెప్తున్నారంటే, ఎటువంటి తప్పుడు పనులు చేసేవాడికి ఎప్పటికైనా దొరికిపోక తప్పదు. లాయల్గా ఎథిక్స్తో బతకాలనుకుంటే మాత్రం ఇలాంటి దారి ఎంచుకోకండి. మేధావే, తెలివైన వాడే, దాన్ని సన్మార్గంలో వాడలేదు వాడు. లేదు ఏదో ఒకసారి జాక్పాట్ కట్టాను ఇక్కడికి, ఇది చాలు, మళ్ళీ ఇంకా ఈ జోలికి వెళ్ళను అని తృప్తిపడే ఉంటుందా? మానవ నైజం ఉండదు. 100 కోట్లు సంపాదించినట్టు ఇంకో 100 కోట్లు ఎలా ఉంటుంది? ₹1 కోటి సంపాదించి ఇంకో కోటి ఎలా యాడ్ చేయాలని చూస్తాడు. సో మనిషి ఆశాజీవి కాబట్టి మొత్తానికి కొన్ని 100 కోట్లు, ఇప్పటికీ ఒక 600 కోట్లు ఎంతో సంపాదించుకున్నాడంట. తద్వారా ఓన్లీ బెట్ల ద్వారా ఇప్పుడు ఆయన ఇచ్చే ఏదైతే యాప్లో లేకపోతే వెబ్లోనో డౌన్లోడ్ చేసుకుంటో దానికి ఏది ఛార్జ్ చేయక్కర్లేదు, ఫ్రీ. బట్ అమౌంట్ ఎలా వస్తుంది? ఆ సినిమాలు ఏవైతే డౌన్లోడ్ చేసి రెడీగా పెట్టడానికి ఉన్నాడో వాటికి ఈ బెట్టింగ్ యాప్లు యాడ్ డబ్బులు ఇస్తున్నాయి. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు కూడా చాలామంది ఎంక్వైరీకి వెళ్ళారుగా. విజయ్ దేవరకొండ, రానా లాంటి సెలబ్రిటీలు కూడా, ఇకపోతే బుల్లితెరలో చాలామంది బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు నాకు నిజంగా బెట్టింగ్ యాప్లు చేస్తే ఎంత నష్టం జరుగుతుందో నాకు తెలియదు, క్షమించండి. తప్పే. వాళ్ళని కూడా వదలలేదే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఈ సైబర్ క్రైమ్ వాళ్ళు కానీ. తప్పు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. ఎవడైతే ఎటువంటి అఘాయిత్యాలకు పాడుపడతాడో వాడు ఎప్పుడు నాకు తప్పు కాదన్నట్టే ఉంటాడు. నేను పేదవాళ్ళందరికీ బాగా యూజ్ అయ్యాను కదా, నా వల్ల ఎంతమంది పేదవాళ్ళు హ్యాపీగా సినిమా చూసుకున్నారు కదా ఇంట్లోనే డబ్బు ఖర్చు పెట్టకుండా అనుకుంటాడు. అలా అనుకున్నాడు కాబట్టే ఇది నేరం అని తెలిసినా కూడా అలవాటు పడిపోయాడు. మొదటి 2 సార్లు తప్పు అనిపిస్తుందండి, 3వ సారి నుంచి అలవాటు అయిపోద్దండి. నేర ప్రవృత్తి ఉన్న ప్రతి ఒక్కరి మైండ్ సెట్ ఇలాగే ఉంటుంది. ఏముంది మహా అయితే ఇప్పుడు ఆయనకి ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు శిక్ష విధిస్తారు అనుకుందాం, మొత్తం చేస్తారు. తర్వాత ఏమవుద్ది? బయటకు వచ్చేస్తాడు, ఇంకో కొత్త ఆలోచనతో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అందులో కూడా మళ్ళీ ఇలాంటి ఆలోచనే ఉంటాయేమో, క్రైమ్ ఆలోచనలే ఉంటాయేమో. లేదంటే గుట్టి చప్పుడు కాకుండా ఆ డబ్బులు అంతా కలిపి శిక్ష అంతా తీరిపోయాక ఏ విదేశాలకు ఎక్కడ వెళ్ళి స్థిరపడతాడు, మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేస్తాడు. అంటే వాడు మూలాల నుంచి మారితే బాగుంటుంది. లేదా బాబు అయిపోయింది, నువ్వు ఎవరెవరు తెచ్చో వాళ్ళందరికీ నీవు సంపాదించుకున్నంత వాళ్ళు పనిచేసే, ఇకపై బుద్ధిగా ఉండు, నీకు మంచి అవకాశం ఇస్తాం, మాకు ఇలాగ ప్రభుత్వానికి సహాయపడేలాగా ఉపయోగపడు అని కూడా చెప్తే, అసలు జైలు ఉద్దేశమే అది. మనిషి మారాలనే వాళ్ళు ఒక రకమైన ట్రీట్మెంట్ వాళ్ళకి ప్రతిసారి. కొంతమంది యోగా మాస్టర్ వాళ్ళు, కొంతమంది మాస్టర్స్తో, సద్గురు లాంటి వాళ్ళతో క్లాసులు ఇప్పిస్తారు. వాళ్ళ మైండ్ సెట్ మార్చడానికి ప్రయత్నిస్తారు తప్ప వాడు జైలు నుంచి రాగానే ఇంకో నేరం చేసి మళ్ళీ జైలుకి రావాలి ఎప్పుడు చూడరు. జైలు ఉద్దేశమే అది, వాడు మారాలి, మళ్ళీ మనిషిగా మారాలని. బట్ ఎంతమంది మారుతున్నారు? చాలా తక్కువ, చాలా తక్కువ పర్సెంటేజ్. ఓకే సార్, థ్యాంక్ యూ.